ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం ఎటు తెలుసుకోలేకపోతున్న కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నట్లు ఇక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే దీనిపైన ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్లో చేరాలనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొన్ని కండిషన్లు పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఇప్పటికే పార్టీ మారిన వారితో కలిపి మొత్తం 26 మంది అవుతారు. అయితే కొత్తగా వచ్చే వారిలో 4 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి షరతులు అయితే పెడుతున్నారట. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో మరో ఇద్దరికి మినిస్టర్ ఇవ్వాలని అడుగుతున్నారట. దీనిపైన కాంగ్రెస్లో అంతర్గత చర్చలు మొదలైనట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ విలీనం దాదాపు ఖాయం. ఇక బీఆర్ఎస్లో 38 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా 10 మంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ ఫిరాయింపులపై న్యాయపరమైన పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టులో కేసు వేయగా వారందరికీ నోటీసులు అయితే వచ్చాయి. ఈ తరుణంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే 2/3 వంతు మెజారిటీ షరతు పూర్తయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దాదాపు ఖాయమైనట్లు. అలా జరిగితే న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తవని కాంగ్రెస్లో ఆలోచిస్తుంది. ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ముందుకు రాకపోగా స్థానిక ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, పోటీ ఇచ్చే స్థాయి అభ్యర్థులు దొరకకుండా చేయాలని రేవంత్ సర్కార్ ప్లాన్